అంటే మొదటి రోజు గుడ్ పర్సన్ గురించి విన్నారు ఎవరు? యోసేపు గారు. రెండో రోజు గుడ్ పర్సన్ గురించి విన్నారు యోబు గారు. మూడో రోజు మూడో గుడ్ పర్సన్. మీకు ఒక సీరియల్లో వింటేనే ఈజీగా అర్థమైంది. మొదటి గుడ్ పర్సన్ ఎవరు? యోసేపు గారు. రెండో గుడ్ పర్సన్ యోబు గారు. మూడో గుడ్ పర్సన్ ఈరోజు మీకు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పమంటారు? బోయాజు అండి. బోయాజు ఐడియా ఉందా? రూతు గ్రంథం మనం ఎగ్జామ్ రాసేస్తాం. రూతు గ్రంథంలో అంటాడు బోయాజు. మీకు గుడ్ పర్సన్ మాత్రం సినిమా స్టైల్లో చెప్తున్నాను కదా, సీన్ కట్ చేస్తే అని. నయోమి రూతు గారు అత్తగారు. నయోమి రూతు గారు అత్తగారు. నయోమి పెనిమిటి లేడు, చనిపోయాడు. పెనిమిటికి యొక్క బంధువు బోయాజు. నయోమి యొక్క పెనిమిటి అంటే భర్త యొక్క బంధువు ఎవరు? బోయాజు. అతడు చాలా ఆస్తిపరుడు అంట. బైబిల్లోనే చాలా ఆస్తిపరుడు అంటే మీరు చూసుకోండి. మరి ఇతనికి వంశం ఏంటంటే ఎలీమెలకు వంశస్థుడు. ఎలీమెలకు వంశస్థుడు. అతని పేరు బోయాజు. ఇది బోయాజు గురించి ఇంట్రడక్షన్. సీన్ కట్ చేస్తే బోయాజు ఒకరోజు తన పనివాళ్ళు పంట కోతకు వస్తున్నారు. కోస్తుంటే అలా వెళ్తున్నాడు. ఏం జరిగిందంటే బోయాజు మాటలు ఏమన్నారంటే రూతు గ్రంథం 2:4 ఉంటుంది. బోయాజు బెత్లెహేము నుండి వస్తూ యెహోవా మీకు తోడయ్యుండును గాక అని చేను కోయి వారితో చెప్పగా. చేను కోతకు వస్తున్నారు పనివాళ్ళు. వాళ్ళతో ఏం చెప్పాడంటే, అమ్మా దేవుడు యెహోవా మీకు తోడై ఉండును గాక అని పలకరించాడు. వీళ్ళు ఏమని పలకరించారంటే యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని అన్నారు. బోయాజు ఏమన్నాడు? దేవుడు మీకు తోడై ఉండును గాక అని చేను కోయి వారితో ఈయనంటే వాళ్ళు ఏమన్నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అన్నారు. ఎలా పలకరించుకున్నారండి? చాలా మంచిగా పలకరించుకున్నారు. మళ్ళీ సీన్ కట్ చేస్తే 3:7 నయోమి రూతుతో, బోయాజు మన బంధువు, అతడు ఈ రాత్రి అతడు కళ్ళమున యావలు తూర్పారబట్టి పని పూర్తయిద్ది. ఈ రాత్రి అతడు అక్కడ పండుకొని ఉంటున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి అతని కాళ్ళ దగ్గర దుప్పటి చెంగు తీసి అక్కడ పడుకోమని చెప్పడం అనేది జరుగుతుంది. సీన్ కట్ చేస్తే సేమ్ అత్తగారు ఏం చెప్పింది, ఇది ఈవిడ కూడా అదే చేసి అక్కడ మధ్యరాత్రి వేళ అతని దగ్గరికి వెళ్ళి 3:8 ఉంటుందండి. 3:8 దగ్గర అలా అమ్మాయి అలాగే పడుకుంటే ఈయన మధ్యరాత్రి వేళ అతను ఉలిక్కిపడి తిరిగి చూస్తే ఒక స్త్రీ అతని కాళ్ళ మీద పండుకొని ఉండడం చూస్తాడు. నువ్వు ఎవరివి అంటే మొత్తం అంతా స్టోరీ అంతా చెప్పింది. మధ్యరాత్రి వేళ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, చేలో ఉన్నారు. ఒక అమ్మాయి వచ్చి అతని కాళ్ళ దగ్గర పడుకుని ఉంది. ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? కానీ బోయాజు ఏం చేశాడు? అమ్మ తెల్లవారు వరకు ఇక్కడే ఉండి నీకు ఏం భయం లేదు. తెల్లవారిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోతే నాలాంటి మన బంధువులు ఇంకొకళ్ళు ఉన్నారు, నీకు ధర్మం నిర్వహించే ఆయన. ఒకవేళ ఆయన కానీ కాదు అంటే నేను నిన్ను లెక్క ప్రకారం చక్కగా పెళ్లి చేసుకుంటానని తెల్లవారి వరకు ఆవిడ నుంచి చిమ్మ చీకటి అంటే మనిషి కనపడిన చీకటి టైంలో అతని దగ్గర నుంచి బయటికి పంపించేస్తాడు. ఎంత గొప్పడండి! చిన్నపిల్లడా వయసులో ఉన్నాడా? మంచి యవ్వనంలో ఉన్నాడు. నీతి న్యాయం చెప్పాడా? మొహం చూపు చూశాడా? ఏమన్నా దేవునికి విరోధంగా ఏమన్నా చేశాడంటే ఏమీ చేయలేదు. ఎంత ఆస్తిపరుడు! చాలా ఆస్తిపరుడు. బైబిల్లో దేవుడు రాయించాడు. నేను సింపుల్గా 10 నిమిషాల్లో చెప్పింత పాఠం. కాబట్టి యోసేపును జీవితాన్ని చూసుకుని మనం బ్రతకాలి. యోబు గారి జీవితాన్ని కన్నులతో నిబంధన చేసుకుని బ్రతకాలి. బోయాజులాగా పాపం చేసే అవకాశం వచ్చినా దానికి దూరంగా పారిపోయారు. తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. అంతా మనకు వద్దు. కానీ యవ్వన జీవితంలో తొట్టిరెళ్ళకుండా చాలా జాగ్రత్తగా కట్టుదిట్టంగా నిబంధన చేసుకుని బ్రతికిన వ్యక్తి బోయాజు. పాత నిబంధనలో బోయాజుని ఏమంటారంటే యేసుక్రీస్తుకి ఛాయ అంటారు. అంత గొప్పవాడు అన్నమాట బోయాజు. కాబట్టి ఏం చేయాలి? మనం పాపం చేయడానికి అవకాశం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో పాపం జోలికి పోకూడదు. మీ యుక్త వయసులో ఉన్న వాళ్ళకి చిన్న స్టోరీ చెప్తాను ఏనండి. పక్షులు తెలుసు కదా మీకు? మీ అందరిలో పిచ్చుకలు ఉంటాయి. పిచ్చుకలు గూళ్ళు కట్టుకుంటాయి. మన ఇళ్ళలో తెలుసు కదా, పిచ్చుకలు గూళ్ళు కడితే గుడ్లు పెడితే గుడ్ల నుంచి మళ్ళీ పిల్లవస్తాయి. ఈ లోపల తొండలో ఏయో తినేస్తాయి, లేదంటే కాకులు తినేస్తాయి అంటే మనం చూసేది. ఒక పక్షి, ఆడపక్షి
మగపక్షితో జత కట్టడానికి చిన్న టెస్ట్ పెడద్దంట. తెలుసా మీకు ఇది? మన చర్చకొచ్చేవాళ్ళ తెలుసునండి. యువరాజు కోసం చెప్తున్నాను, తెలియని వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. ఒక ఆడపక్షి మగపక్షితో జత కట్టడానికి వచ్చినప్పుడు అది చిన్న పరీక్ష పెడద్దంట. దాన్ని ఏమంటారంటే పుల్ల పరీక్ష అంటారు. అదేంటి? ఒక పుల్లను తీసుకుని ఈ ఆడపిచ్చికి ఏం చేస్తుందంటే ఆకాశంలో ఎంతవరకు ఎగరగలదో అంతవరకు ఎగిరిద్ది. ఎగిరి 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 టప్పని వదిలేస్తుందంట ఆ పుల్లని. ఆ పుల్లని ఈ మగపక్షి నేల మీద పడే లోపల పట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళి దాని ముక్కుకి అందించాలంట. అలా 3 సార్లు చేస్తుందంట. 3 సార్లు ఆడపక్షి ఆ పుల్లని ఆకాశం నుంచి ఇసిరితే, అమ్మ నేను ఇసురుతాను పట్టుకొని ఏం చెప్పదు. అది వెళ్తూ ఉంటుంది. దాని అనుమానం ఇది వెళ్తూ ఉండాలి. మన దూరంగా ఇక్కడ కింద ఉంటే కుదరదు. దాని అనుమానాలే వెళ్ళాలి, దానితో సమానంగానే వెళ్ళాలి. అది వదిలిన వెంటనే అది కిందకి వెళ్ళక ముందు పట్టుకుని తీసుకొచ్చి దాని ముక్కుకి అందించాలి. 3 సార్లు అందించిన తర్వాత ఓకే నేను దీంతో చెతకట్టొచ్చు అని ఇద్దరు కలిసి గుడ్లు పెడతారు. ఇదంతా ముందెందుకు పెట్టిందంటే పరీక్ష, గుడ్లు అయిన తర్వాత పిల్లలు వచ్చినాయి. పిల్లలు ఎక్కడ ఉంటాయి? నేల మీద పెట్టవు కదా, చెట్టు చెటావరకు అమ్మని గూట్లో పెడతాయి. గూట్లో పెట్టిన తర్వాత పిల్ల గుడ్డు పగిలిపోయి బయటకు వచ్చిన తర్వాత దాన్ని గూట్లోంచి కిందకు తోసేస్తాయంట. ఎగురుకుంటూ 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 కిందకు వచ్చి వాలాలి. ఫస్ట్ వాలగలదలాగా వాలలేదు. తోసేసిన వెంటనే ఈ మగపక్షి వచ్చి దాన్ని ఈపు మీద ఎక్కించుకుని జాగ్రత్తగా దింపింది. మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ దింపిద్ది మగపక్షి. మళ్ళీ ఆడపక్షి తోస్తుంది. 2-3 సార్లు తోసేటప్పటికి ఈ పక్షికి కొంచెం రెక్కలు కదలడం అలవాటు అయిపోద్ది. గుర్తుంచుకోండి, పక్షి గూటిలో నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత గూట్లో ఎవ్వరు ఉండరు, ఇటులో వెళ్ళిపోతాయి. ఒక్కరోజు మాత్రం కాపలా అనమాట. ఒక్కరోజు గూట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఆడపిచ్చుక పిల్లల్ని బయటికి తోసేస్తే అది ఎగురుకుంటూ వచ్చి ఈ మగపక్షి ఏం చేస్తుంది, కింద పడిపోకుండా స్లోగా ఆపి కిందకి దింపి మళ్ళీ ఎక్కించుకుని తీసుకెళ్ళి దాంట్లో పెడదు. అలా 2-3 సార్లు అయ్యేటప్పటికి ఇది ఆటోమేటిక్గా ఎగరటం అలవాటు అయిపోద్ది. ఇక తర్వాత తోసేసిన చక్కగా రెక్కల మీద ఆపుకుని, ఇది పిచ్చుక పుల్ల పరీక్ష అంటారు. కాబట్టి యువతలందరూ కూడా ఈరోజు యువకులు అందరూ కూడా తెలుసు. కానీ ఈరోజు పెళ్లికి ముందు అన్ని కానిచ్చేసుకుంటున్నారు మనుషులు. ఇది చాలా అన్యాయం. కాబట్టి మోహపు చూపు నేరం, పగ తీర్చుకోవడం నేరం, నీతి న్యాయం తప్పి జీవించడం కూడా నేరం. ఈ గుడ్ పర్సన్ ఎవరు ఇక్కడ? మనం బోయాజు ఎంత మంచివాడండి, చాలా మంచివాడు. ఇలా మీకు బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు. మీరు ఎక్కువగా యవ్వన జీవితంలో యువకులు కాబట్టి వాళ్ళ యొక్క యవ్వన జీవితాన్ని మాత్రమే చదువుకోండి. ఇంకా ముందుకు వెళ్ళొద్దు, ముందుకు తర్వాత వెళ్తారు. కానీ యవ్వన జీవితంలో ఇతను ఎలా ఉన్నాడు, అతను అలా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తుకి ఛాయగా మనకి చూపించడం అనేది జరిగింది. అంటే బైబిల్లో ఒక వ్యక్తి పేరెక్కిందంటే సామాన్యమైన విషయం కాదు. సామాన్యమైన విషయం కాదు. ఉదాహరణకి జలప్రళయం అంటే అదొక పెద్ద స్టోరీ. దాంట్లో మన అలా ఆవిడ పేరు రాయలే. జలప్రళయంలో ఆవిడ పాత్ర చాలా ఉంది. ఎవరి పాత్ర? నోహ గారి భార్య పాత్ర చాలా ఉంది, కానీ భార్య పేరు రాయలే. యోబు గారి చరిత్రకారుడు, కానీ అలా ఆవిడ పేరు రాయలే. ఒక మనిషి పేరు బైబిల్లో రాయబడింది అంటే ఎంతో గొప్ప అయితేనే బైబిల్ గ్రంథంలో రాయటం అనేది జరుగుతుంది. బోయాజు పేరు చాలాసార్లు రాయబడింది అక్కడ గ్రంథంలో. బోయాజు. కాబట్టి 3వ గుడ్ పర్సన్ ఎవరు? బోయాజు. ఆ సీన్ అంతా మీ మనసులో ఒకసారి తెచ్చుకోండి. అర్ధరాత్రి వేళ పొలంలో పడుకుని ఉంటే ఒక అమ్మాయి వచ్చి కాళ్ళ దగ్గర పడుకుంది. ఇష్టమై వచ్చిందా, ఇష్టం లేకుండా వచ్చిందా? అతనితో శయనించడానికి వచ్చింది అనుకోండి పని. అయినా సరే ఏమన్నాడు? నేను బంధువు ధర్మం జరిగించడానికి నేను జరిగించినమ్మా, ఇంకొక మనిషి ఉన్నాడు మన బంధువు, ఆయన ఇస్తే ఆయనకి పెళ్లి చేసేస్తాను నిన్ను, లేదంటే నేనే అందరి ముందు చక్కగా నిన్ను చేసుకుని ఏలుకుంటానని చెప్తాడు. ఇంత గొప్పవాడండి. ఇది కూడా అవకాశం వచ్చిన ఇతను సద్వినియోగం చేసుకోవాలా. మొదట మీరు నేర్చుకున్న యోసేపు అవకాశం వచ్చినా కూడా దేవునికి విరోధంగా నేను పాపం చేయాలి. వీళ్ళందరూ ఎవరిని పెట్టుకున్నారంటే ముందు దేవుణ్ణి పెట్టుకున్నారు. దేవుణ్ణి పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళారు. కాబట్టి మీరు కూడా గుడ్ పర్సన్ అవ్వాలి అంటే ఈ 3 లక్షణాలు మీరు మీ జీవితంలో ముందు పెట్టుకుంటే మంచి పర్సన్స్ లాగా మీరు ఎదుగుతారు. ఓకేనా?